నీ కాళ్ళు కూడా అట్లనే, నీ కాళ్ళు చేతులు మెడ మొత్తం మీద కొట్టి పడేయాలి అట్లనే. నీ అమ్మ నిన్ను అయితేనే సెట్ అవుతావు నువ్వు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. 2 నెలల బాబు కాలుని పట్టుకొని ఇట్లా ఇరిచేసి అక్కడి నుంచి వెళ్ళి ఒక ఆడామె వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఎంత దారుణం అని అంటే, ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయో ఎవరికి ఏం పడేస్తలేదో ఏమో తెలియదు కానీ వీళ్ళ అంటే బాబుకి అత్త వరుస అవుతుందంట, వాళ్ళ మమ్మీకి వదిన వరుస అవుతుంది ఆమె. వాళ్ళిద్దరికి పడలేదు, మరి ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ ఈ బాబు వాళ్ళ తల్లి ఎప్పుడైతే బయటకి బాసలు దోమడానికి వెళ్ళినప్పుడు లేదనంటే బట్టలు వాష్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ పిల్లడు బస్సు గట్టిగా ఏడుస్తూ ఉంటుండనంట. ఈ తల్లికి డౌట్ వచ్చింది, అసలు ఏమవుతుంది, నేను బయటకు పోయినప్పుడే ఎందుకు ఏడుస్తుండే, పడుకోబెట్టిన తర్వాతనే కదా నేను బయటకు వచ్చి పనులు చేస్తున్నా, నేను వచ్చిన తర్వాత ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తున్నాడు అని కొంచెం డౌట్ వచ్చి ఆమె ఒక మొబైల్ నడబెట్టి రికార్డ్ చేసేసి పోయింది. చూద్దాం అసలు ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పేసి పోయింది. ఆ తల్లి ఏమనుకుందంటే ఎవరన్నా వస్తుండ్రో, లేదా దోమలన్నా ఇట్లా ఏమన్నా కుట్టుతున్నాయా, లేదంటే ఎవరన్నా వచ్చి ఇట్లా గిచ్చిపోతుండ్రా, ఏమన్నా అవుతుందా అనేది చూద్దామని ఆ కెమెరా ఆన్ చేసి పెట్టిపోయింది. తీరా ఆమె వచ్చి రివర్స్ వచ్చి కెమెరా ఓపెన్ చేసి చూస్తే తల్లి షాక్ అయిపోయింది. ఆ బాబుకి వాళ్ళ అత్త, బాబు వాళ్ళ అత్త ఈమె వదిన ఆ పడుకున్న బాబు కాళ్ళు పట్టుకొని ఇట్లా వెనక్కి మొత్తం ఇట్లా పట్టి ఇట్లా వెనక కనేసి మొత్తం ఇరగొట్టేసి వెళ్ళిపోయింది. ఆ వీడియో చూసి తల్లి షాక్ అయ్యి ఇంత దారుణంగా చేస్తారా అని చెప్పేసి తన మీద కంప్లైంట్ చేయడం జరిగింది, తన లోపల వేయడం కూడా జరిగింది. అయితే ఆ బాబుని వెంటనే మళ్ళీ హాస్పిటల్కి తీసుకపోతే అది మన సిమెంట్ పట్టి ఏదైతే ఉంటుందో ఆ పట్టి వేసిండ్రు, కానీ కాలు వస్తుందా రాదా, అది అతుకుతుందా అతకదా అనేది చెప్పలేము అని చెప్పినట. ఎంత ఘోరంగా అయినా కానీ ఒక ఆమె కూడా ఒక తల్లే కదా ఎవరికో ఒకళ్ళకి, ఆ చిన్న బాబు పైన ఇంత దారుణంగా బిహేవ్ చేయాలన్నా. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు సురుపనగ జాతిలో పుట్టుంటుంది ఈమె. అయితే నీకు ఇట్లాంటి ఆలోచనలు ఒక నిజంగా తల్లి మనసు ఉన్న ఆడది ఎవ్వరు కూడా ఇట్లాంటి పనులు అయితే చేయరు. నీకు అంత ఇంత కోపం ఉంటే పెద్దోళ్ళ మీద చూపి, కానీ పాపంగా చిన్న పశువుని మీద పాలు తాగుకుంటూ ఉండేటోడి మీద నువ్వు ఆయన కాలు ఇరగొట్టిపోయినావు అని అంటే నువ్వు మంచివేనా అసలు? నీ కాళ్ళు కూడా అట్లనే, నీ కాళ్ళు చేతులు మెడ మొత్తం ఇరగొట్టి పడేయాలి అట్లనే. నీ అమ్మ నిన్ను అయితేనే సెట్ అవుతావు నువ్వు. ఇంత దారుణంగా చేసిందంటే పాపం ఆ ఇన్సిడెంట్ని చూస్తే అది కళ్ళ నుంచి వెళ్ళి పోతలేదు. వామ్మో ఇంత గలీజ్గా చేస్తారా, ఇంత చిన్న పిల్లోడి మీదనా మీ ప్రతాపం అంత నీకు రోషం ఉండి నీకు ఎంత కోపం వచ్చి ఉంటే నువ్వు వాళ్ళ తల్లి మీద చూపించేదవు, లేకపోతే అలా నీకు ఎవరితోనైతే ఇబ్బంది ఉందో వాని మీద చూపించేదవు, నువ్వు వాళ్ళతో గొడవ పడేదవు కదా. చిన్న పిల్లోడు ఏం చేసిండు మధ్యలో, వాని కాలు ఇరగొట్టి అంత తప్పేం చేసిండు అంటే ఆ ఇంట్లో వాడు పుట్టడమా, లేదా నీకు చూడబుద్ధి కాలేదా ఆ పశువుని? ఇంత చిల్లర అంటే ఆయన ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఒక విజువల్ కూడా నేను ప్లే చేస్తాను, ఇట్లా పక్కనే ఆ కాలుని ఇట్లా డాక్టర్కి ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఇట్లా అటు సైడ్ పడిపోయింది. అంటే ఆ బోన్ ఏదైతే ఉంటుందో జాయింట్ బోన్ కంప్లీట్గా ఇరిగిపోయింది. అది అంటే దానికి ఇంకా లైఫ్లో మంచిగా పుట్టినోని కూడా కాలు లేనోని చేసి పెట్టింది ఈమె. ఇప్పుడు ఈమెకి ఎట్లాంటి శిక్ష పడాలా? ఈమెకు కూడా ఇట్లనే కాలిర కొట్టి పెడితే కానీ నాకు తెలిసినంత వరకు ఈమెకు నొప్పి తెలియదు. చిన్న పిల్లోని కాలిర కొట్టినప్పుడు లేనిది పాపము. ఇప్పుడు ఈమె పైన జాలి చూపించే అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఈందిర కొట్టింది ఇంక ఇట్లాంటి కథలు ఎన్ని వాడు ఉంటుందో ఆమె, మరి ఇట్లాంటివి చూసి అట్లనే అనిపిస్తుంది కదా. సో ఖచ్చితంగా ఎవరైతే ఈమె ఈ పని చేసిందో ఆమెకు మాత్రం ఇట్లాంటి శిక్షనే పడాలా? మీరేమనుకుంటున్నారు అనేది కింద ఒకసారి కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఇట్లాంటి రాక్షసులు ఈ శూర్పణఖ జాతులు ఉన్నారనుకో కొంచెం జాగ్రత్త. అంటే పిల్లల్ని ఇంట్లో ఇట్లా పెట్టి ఇల్లే సేఫ్ అని అనుకుంటాం అందరికీ, కానీ ఇంట్లోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని అంటే చిన్న పిల్లలున్న ప్రతి తల్లి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరిపైననో కోపాలు ఎవరిపైననో తీస్తుండ్రో కూడా అర్థమవుతలేదు. సో మీరు కొంచెం మీతో పాటే క్యారీ చేయండి. ఆ బాసలు దోమె దగ్గర బోళ్ళు దోమె దగ్గర పోయినా కూడా ఆ బట్టలు ఉతికే టైంలో కూడా ఆడ మీరు పక్కన అక్కడ ఇట్లా ఉయ్యాలు వేసుకొని ఆడ పెట్టడమో లేదంటే మీ వాళ్ళతో ఉంచడమో అని చేయండి. కానీ ఇట్లా కోపతాపాలు ఎవరిపైన మీతో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ మీద చూపించలేక మీరు కన్న పిల్లల పైన కూడా చూపించే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు అసలు సొసైటీ ఇట్లా లేదు. పక్కన ఇంట్లో కూడా పిల్లల్ని వదిలేసి మంచిగా వాళ్ళు చూసుకుంటారన్న భరోసాతో నమ్మకంతో బయటకు పోయి పనులు చేసుకొని వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు సొంత ఇంటోళ్ళే కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తున్నారు చిన్న పిల్లలై. ఇక జాబ్ చేస్తున్న వాళ్ళేమో టేక్ కేర్లలో ఇద్దాము అని అంటే వాళ్ళు అట్లా పంచాయతీలు చేసి పెడుతుంటారు, వదలలేము ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ కదా అని చెప్పేసి. ఒకప్పట్లాగా ఇప్పుడు జిందగీ దునియా లేదు కాబట్టి మనకు ఆ నమ్మకం పోయింది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఇంటోళ్ళ దగ్గరే సేఫ్ ఉంటాము, ఇంటోళ్ళ దగ్గర వదిలిపోవచ్చు అనేది కూడా నమ్మకం పోగొట్టేసింది ఈ పిసది ఇట్లాంటి పని చేసి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మాత్రం అట్లా వదిలేసి మాత్రం పోకండి. ఎందుకనంటే ఆ బాబు మాట్లాడలేడు, ఏమైందో అని చెప్పలేడు.
ఈమె ఇవాళ కెమెరా పెట్టి చూసింది కాబట్టి నిజం ఏందనేది తెలిసింది, కానీ లేకపోతే ఆ కెమెరా పెట్టి ఉంచకపోయి ఉంటే ఇవాళ ఒక కాలుతోనే పోయింది, రేపు ఇంకేం చేసేదో ఆ బాబుని కదా. సో ప్లీజ్ దయచేసి కొంచెం జాగ్రత్త ఉండండి. అండ్ ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఈమె చేసింది కదా, ఈమెకి ఏం పడాలా? ఈమె కూడా కాళ్ళు ఇరగొట్టాలనా, లేకపోతే నార్మల్గా తీసుకుపోయి జైల్లో పెట్టేసి కూర్చుండి మేపాలనా? మీరు కూడా చెప్పండి. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.